ఇక వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదన్నారు. అంతా ప్లాన్ ప్రకారమే దాడి చేశారన్నారు. అధికారం పోయిందనే బాధతో బీఆర్ఎస్ ఇలా చేస్తోందని ఆరోపించారు. లగచర్ల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అప్రజాస్వామికంగా రౌడీయిజం గుండాయిజం చేసి ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఉపేక్షించేది లేదు. స్పష్టంగా ప్రభుత్వ పరంగా అందరికీ మేము తెలియజేయదలుచుకున్నాం. ఈరోజు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక ప్రక్కన ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ వారు గత 10 నెలల నుంచి అధికారం పోయిందనే ఒక బాధతో, మాకు అధికారం రాలేదు అనే ఆక్రోశంతో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయ లబ్ధి పొందటానికి ఆలోచన చేస్తూ ఉన్న వారి కుట్రను తప్పకుండా వెలికి తెస్తాము. ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు, పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపటం జరుగుతుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.